మామ గోడంగా చిన్న అక్కడ మాట్లాడుకుందాం. మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మామ ఇంకెప్పుడు రా మన లైఫ్లో మాది. అమ్మ నాన్న ఏజ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మామ. చదువులైపోయి చాలా రోజులు అవుతుంది, కానీ ఉద్యోగాలే రాలేదు. ఇలా అయితే ఎలా మామ? అరే తమ్ముడు, నమ్మేస్తారా జనాలు ఈసారి కూడా? గెలుపు మనదే, వచ్చేద్దాం. యూత్ని నిలవండిరా. అరే ఓ తమ్ముళ్ళు, ఈడేం చేస్తుర్రా బాయ్? మన జిందగీ అన్న చేతుల్లో ఉంది. నడుండ్రా బాయ్, పోదాం. అమ్మా, పోయినసారి మన పార్టీ గెలిచింది, ఈసారి కూడా మన పార్టీ గెలవాలి. నీదే గెలిపించాలి, మీ ఓటు మాకే. ఏం చేసుకోవాలి సార్ ఈ 500 నోటుతోని? అసలు ఏం తెలుసు సార్ మీకు సామాన్యుల కష్టాల గురించి? న్యాయంగా ఉండేవాడు నాశనం అవుతుండు, పంట పండించేవాడు అప్పుల పాలవుతుండు, కష్టపడి చదివేవాడు నిరుద్యోగి అవుతుండు, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం లేదు, యువతకి ఉద్యోగాలు లేవు, స్పోర్ట్స్లో స్టడీస్లో రికమెండేషన్లు. చెప్పాలంటే ఈ కాలంలో అంబులెన్స్ కంటే ముందు పిజ్జా బర్గర్లు ముందుంటున్నాయి. ఇప్పటికీ గల్లీ గల్లీన గుళ్ళు గోపురాల దగ్గర ఎక్కడి పేదరికం అక్కడనే ఉంటుంది. పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం కానీ మాకు సొంత ఇల్లు లేదు. మీరు మాత్రం లగ్జరీలో ఏసీలో తిరగడం. ఓట్లు మేమే వేయాలి, మీరు రోడ్ల మీద కార్ల మీద వెళ్తుంటే మేమే ఆగాలి. అయినా ఇన్ని రోజులు గుర్తుకు రాని మేము ఎలక్షన్ టైంలో ఎందుకు గుర్తుకొచ్చాం? అంతెందుకు సార్, మీ అనుకున్న యువతకు జాబ్స్ ఉన్నాయా? అయినా మేము ఎందుకు వేయాలి సార్ మీ కోటు? చెప్పండి. అయ్యా, మీరు నా కోటేసేలా లేరు, మీకు దండాలు. మాకు కావాల్సింది ముందుండే నాయకుడు కాదు, మా అందరినీ ముందుకు నడిపించే నాయకుడు కావాలి. నోటు తీసుకొని ఓటు వేయడం సామాన్య మానవుడి జీవితానికి హానికరం.